ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇవాళ నేను మా ఇంట్లో కేసరి చేస్తున్నాను. కేసరి చేయక చాలా రోజులు అవుతుంది. చాలా రోజులు అంటే 2 ఏళ్ళు అవుతుంది కేసరి చేయక. అందుకే ఇవాళ కేసరి చేస్తున్నాను. ముందుగా గోళం పెట్టేసేదంటే అందరూ చెప్తుంటారులే. 2 స్పూన్లు నెయ్యి. ఫస్ట్ నెయ్యి వేస్తారమ్మా. 2 స్పూన్లు నెయ్యి, జీడిపప్పు పెద్దగా వేసేసుకొని దీంట్లోకి నిన్న శివాలయం పోయినాం కదా గుడికి, అందులో పచ్చి కొబ్బరి తగినంత దొరదొరగా ఏంటంటే కొద్దిసేపే, అంతే. సెకండ్గా అన్ని మాకు చదువు రావు కదా, నేను మామూలుగా మాట్లాడతాను నార్మల్గా. ఒక 5 నిమిషాలు వేగినాక 5 నిమిషాల వరకు ఏంచితే మాడిపోతాయి నాన్న. ఊరికట్ట కొద్దిగా కలర్ అయినంత వరకే. అంతా కొద్దిగా పక్క తీసుకొని గిన్నెలోకి కేసరి చేయక 2 ఏళ్ళు ఎవరన్నా కేసరి చేసుకోకుండా ఉంటారా అన్నట్టు. అప్పుడంతా బాగలేదు కాబట్టి, లోహిత్ కడుపులో ఉన్నాడు కాబట్టి చేయలేకపోయాను కేసరి. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి. మళ్ళీ అంటే ఎక్కువ అవుతుంది కదా నెయ్యి. 1 గ్లాసు రవ్వ. ఇది కూడా దూరగా ఏం చేసుకొని, నేను కేసరిలోకి మామూలుగా అయితే చక్కెర వేస్తాను కదా, ఈసారి చక్కెర లేకుండా బెల్లం వేసి ట్రై చేస్తాను. బెల్లం వేసినా బాగుంటుంది మనకి. అంటే 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి కదమ్మా. ఇందులోనే 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని 2 కాకోకుంటే ఇంకొక 1/2 గ్లాసు ఎక్కువ వేద్దాం. 2.5 గ్లాస్ అనుకో. నీళ్ళలోనే మళ్ళీ 1 స్పూన్ నెయ్యి. మనకు నెయ్యి ఎంత కావాలన్నా వేసుకోవచ్చమ్మా. వేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ బాగుండదు కదా. ఈ రోజా పువ్వు ఎంత బాగా ఇడిగిందో. ఏ స్వప్న పువ్వు పెట్టుకోలేదు నువ్వు? చెట్టుకుంటేనే అందంగా ఉంటది మా. మనం కోసేసి తలలో పెట్టుకుంటే ఆడిపోతుంది. అదే చెట్టుకే ఉంటే బాగుంటది మా, ఫ్రెష్ గా. ఇదో కనకాంబరాలు. ఫ్రెండ్స్, ఇంటి ముందర ముఖ్య ఎలాగుందో ఒక లైక్ చేసి కామెంట్. పూలు అయితే అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చిన్న చిలుకలు చూడండి ఫ్రెండ్స్ ఎలాగా. స్వప్న బొట్టు పెట్టుకుంటానమ్మా. బొట్టు పెట్టుకుంటున్నావా? పెట్టేసుకో తొందరగా. వావ్, బాగానే పెట్టుకుంటున్నావు లేనా బొట్టు. కిందకు అంత పద్ధతిగా కుంకుమ కూడా పెట్టేసుకో. ఈ లోపల ఎసురు కాగిందిమ్మా. 1 కప్పు బెల్లం. మనం చక్కెర బదులు బెల్లం తీసుకుంటున్నాం. ఓహో, చక్కెర బదులు బెల్లం. అందులో పెట్టి కొంచెం కరిగిందా అన్నట్టు తిప్పితే వాసన స్మెల్ అదిరిపోతాండి మా. నెయ్యి వల్ల స్మెల్ వచ్చంటది మా. స్మెల్ ఇంట్లోకి తగినంత కేసరి పొడి. ఎక్కువ ఎందుకు, లైట్ గా తీసుకున్నాం సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎర్ర అప్పుడే ముందుగా ఏంచి పెట్టుకున్న రవ్వ అంటే కలుపుకోవాలి. మళ్ళీ గిడ్డ కడుతుంది ఇది. అంటే ఇప్పుడు వేసిన వెంటనే కలుపుతానే ఉండాలమ్మా. దీంట్లో చక్కెరకు బదులు మనం బెల్లం వేసి చేస్తున్నాం అనమాట. చక్కెరనే వేసుకోవచ్చు, బెల్లం అన్నా వేసుకోవచ్చు. ఇది కూడా అది వేసుకోవచ్చు. అన్ని దాంట్లోకన్నా చక్కెర తగ్గించుకొని అన్ని దాంట్లో బెల్లం వేసుకొని చేసుకుంటేనే మేలు. చక్కెర షుగర్ ఎక్కువ అంటారేమో పెద్దలు. చూడు, దీంట్లో ముందుగా ఏంచి పెట్టుకుని ఒట్టి ద్రాక్ష, జీడిపప్పు, పచ్చి కొబ్బరి బాగా కలుపుకొని రెడీ అయిపోయిందమ్మా. అప్పుడే ఎంచేపు కేసరి గబాన్ రెడీ అవుతుంది నాన్న. 1 గంట అనుకున్నామ్మా. గంట లోపల అన్నం కూర అన్ని చేయొచ్చు. కేసరి అని చెప్పేది కదా. అయిపోయిందమ్మా. స్వప్న నిన్న గురిగింజలు వీడియో తీసినప్పుడు ఈ కోసుకొని వచ్చినాడు ఇత్తనాలు. బాగుండే కదా, కానీ మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం. నేనే చూడలేదంటే ఇంక నువ్వేం చూసావు. కేసరి అయితే రెడీ అయిపోయింది స్వప్న.
అయితే కేసరి చేసిన మా స్వప్నకి ఇచ్చే ఎలా ఉందో చెప్తాది. కేసరి తిందిరా స్వప్న? ఏమ్మా సో కేసరి ఒక్కసారి ట్రై చేసి ఎట్టుందో చెప్పమ్మా. బాగుందమ్మా. కేసరి తయారీ విధానం ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కేసరి అయితే బాగానే వచ్చింది. ఒక కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.